కైట్ ఫెస్టివల్ కు ముస్తాబవుతోంది వరంగల్. మొదటిసారిగా వరంగల్లో నిర్వహించిన అంతర్జాతీయ పతంగుల పండగకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నెల 17న జరిగే ఈ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ కు 32 దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. జిల్లాలో మొదటిసారిగా జరిగే ఈ ఫెస్టివల్ ను సక్సెస్ చేయాలంటున్న వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ అమ్రపాలితో ఫేస్ టు ఫేస్. కైట్ ఫెస్టివల్కు వరంగల్ వేదికగా మారుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచే విధంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. అయితే కైట్ ఫెస్టివల్ ద్వారా ఓరుగల్లు ఖ్యాతిని ఏ విధంగా ఇమిడింపజేస్తున్నారు, ఈ ఫెస్టివల్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారో మనతో తెలుసుకునే ప్రయత్నం మనతోటి వరంగల్ అర్బన్ కలెక్టర్ అమరపాల్ ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇప్పటివరకు కూడా హైదరాబాద్, ముంబై అలాంటి ప్రాంతాల్లోనే జరిగింది. మొదటిసారి వరంగల్ అర్బన్ జిల్లాగా ఇక్కడ జరగబోతుంది. ఇక్కడ మొదటి కలెక్టర్ అర్బన్ కలెక్టర్గా ఉన్నారు. ఏ విధంగా ఇది నిర్వహించాలనుకుంటున్నారు? సో మీరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇస్ అ రెగ్యులర్ థింగ్, యాన్యువల్ థింగ్ ఇన్ హైదరాబాద్. ఈసారి ఫస్ట్ టైమ్ 1 డే వాళ్ళు వరంగల్ వచ్చి కైట్ ఫ్లై చేస్తా ఉన్నారు 17th. సో వాళ్ళు 16th ఆఫ్టర్నూన్ వస్తారు. సో వాళ్ళకి ఎక్స్పోజర్ ఫస్ట్ థింగ్ మా ప్రయారిటీ విల్ బి ఆబ్వియస్లీ దట్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్. సో వాళ్ళ కంఫర్ట్స్ కోసం వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ హరితాలో రూమ్స్, వాళ్ళ ఫుడ్ వాళ్ళకి సూటబుల్గా ఉండేటట్లు, అండ్ వాళ్ళకి స్పెసిఫిక్ టెంట్స్, డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉంటాయి. వాళ్ళకి కైట్ ఫ్లయింగ్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ మేజర్ స్పోర్ట్. సో వీళ్ళు చాలా ఫేమస్ పీపుల్ హు ఆర్ కమింగ్ వాళ్ళ ఏరియాలో. సో వీఆర్ ట్రయింగ్ టు ఫెసిలిటేట్. వాళ్ళ సైడ్ నుంచి టీమ్ మెంబర్స్ మొన్న వచ్చి చూశారు. దే ఆర్ సెయింగ్ దట్ ఇలాంటి గ్రౌండ్ ఎక్కడా చూడలేదు, ఇది చాలా మంచి గ్రౌండ్, వెరీ సూటబుల్ ఫర్ కైట్ ఫ్లయింగ్ అని కూడా చెప్పారు. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. బిసైడ్స్ ఈ ఇంటర్నేషనల్ పీపుల్, వీ ఆల్సో ఆర్ హోపింగ్ దట్ మన సైడ్ నుంచి ఒక 5,000 to 10,000 పీపుల్ వస్తారని. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్, బికాజ్ ఇది అలాంటి కైట్స్ మనం ఎప్పుడు చూడం. మన మీద కైట్ అయితే రెక్టాంగిల్, ట్రెపీజియం షేప్లో ఉంటాయి అనుకుంటాం, బట్ ఇవి చాలా డిఫరెంట్ కైట్స్ ఉంటాయి. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐ హోప్ పార్టిసిపేషన్ కూడా లార్జ్ స్కేల్లో ఉంటుందని. ఈ కైట్ ఫెస్టివల్కు ఎన్ని దేశాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు? సో 32 కంట్రీస్ నుంచి 18 టీమ్స్ వస్తున్నారు. టోటలీ 50 పీపుల్ ఉంటారు. సో వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ అంటే obviously pick up drop we are taking care. Besides that, haritalo and food, international suitable food, then heritage walk okati we are taking them mana fort ki, plus oka drive to show key things like 1000 pillar temple alanti anitiki valki exposure, plus avi kaakunda mana warangal culture ki చూపించడానికి ఆ రోజు ఫుల్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూనే ఉంటాయి. కైట్ ఫ్లయింగ్ అవుతుంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. దెన్ వీఆర్ ఆల్సో షోయింగ్ దెమ్ అక్కడ స్టాల్స్ పెట్టి, ప్లస్ పెంబర్తి తీసుకెళ్ళి చీరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, బ్రాస్ వర్క్, ఫిలిగ్రీ వర్క్ అవన్నీ ఎట్లా చేస్తారు ఇవన్నిటికి కూడా దరీస్, ఆబ్వియస్లీ దరీస్ కూడా ఎక్స్పోజర్ వేరేటుంది. వీవర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం, అది చూస్తే వాళ్ళకి ఎక్స్పోజర్. ఈ కైట్ ఫెస్టివల్ సంబంధించి కూడా ప్రజలకు ఏం చెప్తారు? కైట్ ఫెస్టివల్ సక్సెస్ చేయడానికి ఓన్లీ ఒక్కటి చేయాలి, విచ్ ఇస్ దట్ మీరు 17th ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి రండి. మీరు వస్తే ఇంకేం లేదు, మేము అన్ని వీ విల్ టేక్ కేర్ ఆఫ్ సంథింగ్. మీరు జస్ట్ వాక్ ఇన్, కైట్ కొనుక్కోండి, యూ ఫ్లై ద కైట్. ఇంకోటి ఏంటంటే కైట్ ఫెస్టివల్ ఒరిజినలీ ఇట్ సీమ్స్ వర్స్, నాకు కూడా మొన్నే చెప్పారు ఎవరో, దట్ స్కూల్ గర్ల్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్. అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ and the freedom and empowering of the girl child. So na request entante more women and girls should come and fly kites. థ్యాంక్ యూ మేడం. ఇది పతంగుల పండుగతో మాత్రం వరంగల్ ఖ్యాతి ప్రపంచం చాటనున్నది. అయితే దీనికి అందరూ కూడా రావాలి, ముఖ్యంగా కూడా మహిళల్లో స్వతంత్రం, ఇండిపెండెంట్ అనే దానికి కూడా గుర్తుగా ఈ పండుగ సింబాలిక్గా ఉంటుంది అనే అభిప్రాయం కూడా కరెక్ట్ అమరపాలి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే పతంగుల పండుగ మాత్రం సక్సెస్ కావాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.